ఇప్పుడైతే కరివేపాకు వేసుకుంటున్నాం. ఇలా తాలింపు కాస్త బాయిల్ అయ్యాక ఇలా కరివేపాకు వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ములంకాయ కూర వండుతున్నాను. ఇప్పుడైతే నెయ్యిని వేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసిన ములక్కాడలు వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి, బాగా ఉడికించాలి ఈ ములక్కాడల్ని. మూత పెట్టేసుకున్నాం చూడండి. ఇప్పుడు సరిపడ ఉప్పుని వేసుకుంటున్నాను. చూడండి ఉడికాయి, కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇక్కడ మూత తీసుకుంటున్నాం. ఇప్పుడైతే ఉడికాయి, టమాటాలని వేసేసుకుందాం. నేను ఒక ఇంగ్రీడియంట్స్ వేస్తాను, అది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఏ కూరకైనా. ఆ ఇంగ్రీడియంట్ తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే కట్ చేసుకున్న 2 టమాటాలని వేసేసుకుంటున్నాను. ఉడికినంత వరకు మూత పెట్టుకోవాలి, ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మూత తీసుకుంటాము, ఉడికిందో లేదో చూద్దాం. టమాటాలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు సరిపడే వాటర్ని వేసుకుందాం. చూడండి టమాటాలు అండ్ ములక్కాడలు బాగా ఉడికాయి. ఇప్పుడు సరిపడే వాటర్ని వేసుకోవాలి. అయితే వాటర్ని వేసేసుకుంటున్నాము. సరిపడే వాటర్ని మాత్రం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి 2 నిమిషాలు. తీసుకుంటున్నాం, మరిగింది కాబట్టి ఇప్పుడు పసుపు కారం వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపుని వేసుకుంటున్నాను. వేసుకున్నాం. కారం కూడా 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం. అయితే మూత తీసుకుంటున్నాం. చూడండి మంచి కలర్లోకి వచ్చింది. చూడండి మంచి కలర్లోకి వచ్చింది మన ములక్కాయ. ఇందాకలా ఇంగ్రీడియంట్ అన్నాను కదా, అదే గరం మసాలా వేసేసుకుంటున్నాను. సరిపడ గరం మసాలాని వేసేసుకున్నాం. అండ్ ధనియాల పొడి, ఇదే 2 ఇంగ్రీడియంట్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఏ కర్రీకైనా. మళ్ళీ ఇంకో 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే మన కూర ఉడికిపోయింది. చూడండి మంచి కలర్లోకి వచ్చింది.
ఇప్పుడు ఈ కర్రీని దించేసుకోవటమే. ములంకాయ కర్రీ కంప్లీట్ అయిపోయింది. చూడండి, కర్రీ మంచి కలర్లోకి వచ్చింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడు తినాలని ఉంది. తినేసి రివ్యూ చెప్తాను, వెయిట్ చేయండి. ములక్కాడల్ని టేస్ట్ చేయబోతున్నాను. ములక్కాడలు అయితే చాలా బాగున్నాయి, బాగా ఉడికాయి కూడా. చూడండి, మంచి కలర్ఫుల్లోకి వచ్చింది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. కూర అయితే చాలా బాగుందండి, టేస్ట్ అయితే.